సౌత్ ఇండియా అంటేనే ఇడ్లీ దోశ కదండి. ప్రతిరోజు దోశ లేకుండా మన ఇల్లు అయితే గడవదు కదా. సో ఇవాళ నెల్లూరు నెయ్యి కారం దోశ. కారం దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కదా. ఒక్కసారి తిన్నారంటే ఆహా ఏమి రుచి అనక తప్పదు. ఈ కారం దోశ తింటే నా షుగర్ లెవెల్స్ ఎంత స్పైక్ అయ్యాయో చూద్దాం. బిఫోర్ హ్యావింగ్ దోశ నా షుగర్ లెవెల్స్ అయితే 190 ఉన్నాయి. దోశ తిన్నాక నా షుగర్ లెవెల్స్ అయితే 159 ఉన్నాయండి. చూస్తున్నారు కదా. సో ముందర 119 ఉంది, ఇప్పుడు 159 ఉంది. అంటే 40 పాయింట్స్ అయితే పెరిగాయి. 40 పాయింట్స్ అనేది అలా అని గుడ్ కాదు, అలా అని బ్యాడ్. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ 2 నెయ్యి కారం దోశ తీసుకున్నానండి వితౌట్ చట్నీ. సో నెయ్యి అనేది హెల్దీ ఫ్యాట్, లో జిఐ. అండ్ ఉల్లిపాయ కారంలో ఓన్లీ వెజిటబులే ఉందండి. ఇది కూడా లో జిఐ వాల్యూ. సో ఇక్కడ ఏమన్నా మనకి షుగర్ పెంచేది ఏమన్నా ఉంది అంటే రైస్. అది కూడా మనం 2 దోశలే తీసుకున్నాం కాబట్టి నా షుగర్ లెవెల్స్ అయితే అంతగా స్పైక్ అవ్వలేదండి. మీరు 2 కంటే కూడా ఎక్కువ దోశలు తిన్నా, 3, 4 దోశలు తిన్నారంటే మళ్ళీ మీ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అయిపోతాయి. పోర్షన్ కంట్రోల్ చేసుకోండి, మీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోండి. All the women over there, be healthy and make your home healthy. If you like this video, please follow to my channel and share to your friends and family who may need.